ఎండలు ఎక్కువగా ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి అని ఇంట్లో వాళ్ళు, బయట వాళ్ళు న్యూసుల్లో, పేపర్‌లో ప్రతి చోట చెప్తుంటే జనానికి అసలు అర్థం కాదు. ఏదో ఒకటి జరిగిందాకా జాగ్రత్త అనేది తీసుకోరు. ఎవరు చెప్తారండి ఒకరి గురించి? మనకి మనమే చెప్పుకోవాలా, మనకి మనమే జాగ్రత్త తీసుకోవాలా. జాగ్రత్తగా ఉండండి అని పదే 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 అందరూ వెళ్ళి చెప్పలేరు కదా ఎవరికి. ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉంటే మంచిది. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, నిన్న సాయంత్రం చక్కగా మాట్లాడిన వ్యక్తి ఈరోజు ఉదయం 6 గంటలకి చనిపోయారు. అది పరిస్థితి. అలా ఉంటుంది పరిస్థితి. తీరా చూస్తే ఏమైంది అంటే బాగా ఎండ దెబ్బ తగిలిందంట. ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో ఎవ్వరికి తెలీదు. మన జాగ్రత్తలో మనం ఉంటే చాలా మంచిది అని చాలాసార్లు చెప్పాను. మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఈ ఎండకి పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండండి. బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా వాటర్ అట్లీస్ట్ 1 అవర్‌కి 2 అవర్‌కి తీసుకుంటూ ఉండండి.